ఒక టీడీపీ పార్టీ నేతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం లేదు, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇవ్వటం లేదు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాదుడు బాదుతున్నారు అని ఒక టీడీపీ నేతే అన్నాడంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం ఎంత క్షీణించిపోయిందో, ప్రజా ఆరోగ్యంపై ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరా టీడీపీ నేత అని తెలుసుకునే ముందుగా మన వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వ పరిపాలన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్లు చేయాల్సిందిగా కోరుతూ, ఆ టీడీపీ నేత మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ గారు. ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులే బాదుతున్నారు, ఉచిత వైద్యం అయితే అందట్లేదు. నాకు తెలిసిన వ్యక్తి పిఠాపురం నియోజకవర్గం నుండి కాలు విరిగి కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే 50,000 నుండి 1.5 లక్షల వరకు వసూలు చేశారు. ఆరోగ్యశ్రీ లేనే లేదు. ఉచిత వైద్యం కోసం ఆ క్యాండిడేట్ని ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేపిస్తే 50,000 నుండి 1.5 లక్ష వసూలు చేశారు అని ఒక టీడీపీ నేతే అన్నాడంటే, ఈ ప్రభుత్వం 2.93 లక్షల కోట్లు అప్పు చేసిందట ఇప్పటి వరకు. ఆ డబ్బులంతా ఎక్కడ పెడతా ఉంది? ఏ ప్రభుత్వం అయినా మొట్టమొదట విద్య వైద్యానికి ఎక్కువ ఖర్చు పెట్టాలి, తర్వాత శాంతి భద్రతల పైన ఎక్కువ ఖర్చు పెట్టాలి, తర్వాతే వ్యవసాయ రంగం పైన కానీ, రైతులకు కానీ, లేకపోతే ఇతరత్ర వేరే రంగాలకు కానీ ఖర్చు పెట్టాలి. విద్య వైద్యం అన్నది ప్రతి ఒక్కరికి ముఖ్యం. విద్య కన్నా వైద్యం ముఖ్యం. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే విద్య కానీ, తర్వాత ఏదైనా కానీ. వైద్య రంగాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందట్లేదు, మందులు ఉండట్లేదు. వైద్య రంగం అంటే చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తిగా అధ్వానంగా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రతి గ్రామంలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్లు ఆయన తీసుకురావడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ప్రజారోగ్యం పైన ఈ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాళ్ళకి బకాయిలు ఇప్పటి వరకు 3,000 కోట్లు పైనే చెల్లించలేదని ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని అయితే ఇవ్వట్లేదు అని కరాఖండిగా టీడీపీ నేత వర్మ గారు చెబుతున్నారు. అలాంటిది పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ గారే ఆ మాట అన్నారంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది, ప్రజారోగ్యంపై వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 25 లక్షల వరకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో 3,600 జబ్బులకు ఉచిత వైద్యం చేసుకునే వెసులుబాటు ఆయన కల్పించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే బ్రహ్మాండంగా వైద్యం అందేది గత ప్రభుత్వంలో. 104 ద్వారా గ్రామాల్లో ఉచిత మందులు అందేటివి. విలేజ్ హెల్త్ సెంటర్లలో వైద్యం అందేది. ప్రాథమిక వైద్యం కాకుండా గుండె ఆపరేషన్లు చేయించుకోవాలన్నా, లేకపోతే ఇతరత్ర ఏదైనా జబ్బులుంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే ఇమీడియట్లీ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసేవాళ్ళు, ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు ప్రభుత్వం నుండి డబ్బులు పొందేవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. అది ఏ ఆసుపత్రి అయినా సరే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసేది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసిన ప్రతి ఆసుపత్రికి కూడా నిధులు ఎప్పటికప్పుడు గత ప్రభుత్వంలో రిలీజ్ చేసేవాళ్ళు. అంటే ప్రజల ఆరోగ్యం పైన గత ప్రభుత్వానికి శ్రద్ధ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా తన తండ్రి బాటలో, తన తండ్రి కన్నా ఎక్కువగా విద్యా వైద్య రంగాలపై ఎక్కువగా ఆయన ఖర్చు పెట్టాడు. తన తండ్రి కన్నా, రాజశేఖర్ రెడ్డి కన్నా ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి, ఎక్కువగానే కాదు చాలా 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 ఎక్కువగా ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణల గురించి, విద్యా ఆరోగ్యంలో సంస్కరణల గురించి చెప్పగలిగారు. న్యూయార్క్లో అది కూడా. అలాంటిది ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పేదలకు అందటం లేదంటే వీళ్ళు 2.93 లక్షల కోట్లు అప్పు తెచ్చి దేన్ని ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మెడికల్ కాలేజీలు లేదనేస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వాటికే కొన్ని లక్షల కోట్లు అయింది.
అటువంటివేమీ ఈ ప్రభుత్వంలో తీసుకురాలా. గత ప్రభుత్వంలో 5-6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. అంటే 5-6 లక్షల మందికి గవర్నమెంట్ శాలరీస్ పే చేయాలంటే దానికే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. అలా కొత్త ఉద్యోగాలు కూడా ఇప్పుడేమీ భర్తీ చేసింది లేదు. 16,000 మందికి టీచర్ పోస్టులు భర్తీ చేశారు, అది నెల కూడా కాలేదు. మరి దేనికి ఖర్చు పెడుతున్నారు? రాష్ట్రంలో రోడ్లు వేసే పరిస్థితి కూడా లేదు, ఏ సంస్కరణ లేదు. మరి దేనికి ఖర్చు పెడుతున్నారు? 2.93 లక్షల కోట్లు అప్పు తెచ్చి వైద్య రంగానికి ఖర్చు పెట్టకుండా, విద్యా రంగానికి ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎందుకు ప్రజారోగ్యాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంది అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజలు కూడా, వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనలో ప్రజారోగ్యంపై ఆయన నిర్లక్ష్యం చేయటం సమంజసమా? అప్పులు 2.93 లక్షల కోట్లు తెచ్చి కూడా ఎందుకు ఆయన వైద్య రంగానికి ఆయన డబ్బులు ఖర్చు పెట్టట్లేదు? ప్రజారోగ్యాన్ని ఎందుకు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను.